పుట్టిన కాడ్నుంచి గిట్టేదాకా ప్రకృతిని ఇడిచిపెట్టరు. పానం పోయినా సరే ప్రకృతికి చిన్న హాని చెయ్యరు. అస్సలు అన్నం పుణ్యం తెలవనోళ్ళు మన అడవి బిడ్డలు. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన కల్మషం లేని మనుషులు. మన వెనకటి చరిత్ర, పద్ధతులు, ఆచారాలు, కళలు ఇంకా బతుకున్నాయంటే అదంతా ఆదివాసీల పుణ్యమే. అందుకే అడవి బిడ్డలు ఎప్పటికీ చల్లగా బతకాలి. వాళ్ళు కూడా లోకంతోని పోటీ పడుకుంటా అన్ని తీర్ల ముంగటికి నడవాలి అన్నట్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంబరాలు ఈసారి కూడా మస్తు ఘనంగా చేసిర్రు. పానరట్ల వయసు చూసేద్దాం. అది అక్క చెల్లెన్లతో కలిసి సంబూరంగా స్టెప్పులు వేసిండు సీఎం సారు. అంతేకాదు తానే సోయంగా డప్పు కొట్టి అందరినీ స్టెప్పులు వేసేటట్టు కూడా చేసిండు. ఇట్లా విజయవాడలో ఉన్న అంబేద్కర్ కళావేదిక కాడ ఆదివాసీ దినోత్సవం సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. ఐతారం నాడు మీటింగులన్నీ పక్కకు పెట్టి వేరే పని ఏం పెట్టుకోకుండా ఆదివాసీల మంచి చెడ్డ అరుచుకొనికి పోయిండు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. అందుకే పెద్ద సారు వచ్చిండని కొమ్ము బూరలు ఊదుకుంటా డోలు మూతలు మోగించుకుంటా ఘనంగా స్వాగతం పలికిర్రు అడవి బిడ్డలు. ఇక అటెన్గా నడిచిన మీటింగులా బాబు సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, అరకు బ్యూటిఫుల్ నేమ్, స్వీట్ నేమ్, అరకు కాఫీ. అక్కడి నుంచి అరకు కాఫీ అనే పేరు పెట్టి అక్కడి నుంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేశాను. ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్ లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. ఆదివాసీలను అన్ని తీర్ల ముంగటికి నడిపిస్తాం, ఎలుగులో చేస్తాం అన్నాడు ముఖ్యమంత్రి. అంతేకాదు ఆ రోజు గిరిజన ప్రాంతంలో, ఆదివాసుల ప్రాంతంలో ఉద్యోగాలు మీకు ఇవ్వాలని నిర్ణయం చేశారు. తర్వాత కొట్టేస్తే 2000లో నేనే GOMS నెంబర్ 3 తీసుకొచ్చాను. దాని ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల ఉద్యోగాలు ఆదివాసులకే చెందాలనేది నా విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదివాసుల ప్రభుత్వం, మీ హక్కులు కాపాడుతాం. 1/70 గాని GO నెంబర్ 3 గాని ఎట్టి పరిస్థితుల్లో కాపాడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక విజయవాడ ముచ్చట్లు అట్లా నడిస్తే 2 తెలుగు రాష్ట్రాలలో జిల్లాల పోంటి ఆదివాసీ దినోత్సవం సంబరాలు ఘనంగా చేసుకుంటారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కలెక్టర్ సారు, SP సారు ఇద్దరు కలిసి ఆదివాసీలతో కలిసి ఆడి పాడిండ్రు. అది అట్లుంటే ఇంకో దిక్కు లీడర్లంతా ఆదివాసీలకు అన్ని తీర్ల సాధిస్తాం, వాళ్ళు సుత అన్ని రంగాలలో ఎత్తుకుపోవాలి అని ఇంటర్నెట్ గ్రూప్లో కామెంట్లు రాసుకొచ్చిండ్రు. సీఎం రేవంత్ సారు, ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇట్లా చాలా మంది లీడర్లు ఆదివాసీ దినోత్సవం నాడు అడవి బిడ్డల మీద పాయిరం గట్టిగా చూపించిండ్రు. మంచిదే, కానీ ఇప్పటికీ కూడా చాలా దిక్కుల అడవుల పోంటి బతుకుతా అన్న అడవి బిడ్డల గోస ఎవ్వలకు పడతలేదు. పానం బాగలేకపోతే డోలీ మూతలు, చదువుకోవాలంటే సాహసాలు చేయాల్సి వస్తున్నది. రోడ్లు లేక సవలతులు లేక అరిగోసపడతాళ్ళు. అందుకే ఒక్క ఆదివాసీ దినోత్సవం నాడు మాత్రమే కాకుండా అటెనక కూడా సార్లు అడవి బిడ్డలను కడుపులో పెట్టుకోవాలి అని కోరుకుంటారు చాలా మంది.